అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఎన్నికల హామీగా బీసీలకు ఇస్తామన్న 34% రిజర్వేషన్ మీద ప్రజలకు స్పష్టత రావడం కోసం ప్రభుత్వం కొంత సమయం తీసుకుంటుంది. ప్రజలకు స్పష్టత వచ్చాక ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది, అలాగే ఎన్నికలను నిర్వహిస్తుంది. కందుకూరు నియోజకవర్గంలోని 92 పంచాయతీల్లో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వ్ చేయబడుతుందో ముందుగానే వీక్షకులకు తెలియజేసేందుకు రణభేరి టీం చేసిన ప్రయత్నమే ఈ స్టోరీ. కందుకూరు నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ పంచాయతీ ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఓసీకి రిజర్వ్ అవుతుందో చూద్దాం. ఉలవపాడు మండలంలో మొత్తం పంచాయతీలు 12. 2011 సెన్సస్ ప్రకారం ఉలవపాడు మండల జనాభా 53,918. ఇక్కడ ఎస్టీ జనాభా 8,099. ఎస్టీ జనాభా దామాషా ప్రకారం మండలంలోని 12 పంచాయతీల్లో ఎస్టీలకు 2 పంచాయతీలు కేటాయిస్తున్నారు. 2026 ఎన్నికల్లో వీరేపల్లి, చాగొల్లు పంచాయతీలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ఇక ఎస్సీ జనాభా ఉలవపాడు మండలంలో ఎస్సీల జనాభా 11,747గా ఉంది. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 12 పంచాయతీల్లో ఎస్సీలకు 3 పంచాయతీలు వస్తాయి. 2026లో ఉలవపాడు, కరేడు, మన్నేటికోట పంచాయతీలని ఎస్సీలకు రిజర్వ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉలవపాడు మండలంలోని 12 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పంచాయతీలు వచ్చాయి. ఈ 6 పంచాయతీల్లో ఎస్టీలకు కేటాయించిన వీరేపల్లి, చాగొల్లు, ఎస్సీలకు కేటాయించిన ఉలవపాడు, కరేడు, మన్నేటికోట పంచాయతీలు పోను భీమవరం, చాగిచెర్ల, రామాయపట్నం, కృష్ణాపురం, ఆత్మకూరు, బద్దిపూడి పంచాయతీలలో అత్యధిక బీసీ జనాభా ఉన్న ఒక్క పంచాయతీని బీసీలకు కేటాయిస్తారు. బీసీలకు కేటాయించిన ఆ పంచాయతీ మినహా ఇక్కడ చెప్పుకున్న మిగిలిన 5 పంచాయతీలు ఓసీకి రిజర్వ్ చేయబడతాయి. అలాగే 2021లో పెదపట్టపుపాలెం పంచాయతీని బీసీలకు ఇచ్చినందువలన పెదపట్టపుపాలెం పంచాయతీ ఈ దఫా ఓసీ అవుతుంది. కందుకూరు మండలంలో మొత్తం పంచాయతీలు 19. 2011 సెన్సస్ ప్రకారం కందుకూరు మండల జనాభా 38,099. ఎస్టీ జనాభా 2,050. ఎస్టీ జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 1 పంచాయతీ వస్తున్నది. 2026 ఎన్నికల్లో మహదేవపురం పంచాయతీని ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ఎస్సీ జనాభా 11,242. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 6 పంచాయతీలు రిజర్వ్ చేయబడ్డాయి. 2026లో మాచవరం, కోవూరు, వికిరాలపేట, కొండికందుకూరు, అనంతసాగరం, పందలపాడు పంచాయతీల్ని ఎస్సీలకు రిజర్వ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మండలంలోని 19 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 పంచాయతీలు వచ్చాయి. ఈ 9 పంచాయతీల్లో ఎస్టీలకు కేటాయించిన మహదేవపురం, ఎస్సీలకు కేటాయించిన మాచవరం, కోవూరు, వికిరాలపేట, కొండికందుకూరు, అనంతసాగరం, పందలపాడు పంచాయతీలు పోను పలుకూరు, మోపాడు, ఓగూరు, కొండముడిసిపాలెం, పాలూరు, దొండపాడు, శ్రీరంగరాజపురం, బలిజిపాలెం, జీ మేకపాడు, నరిశెట్టోరిపాలెం, కంచరగుంట, కమ్మవారిపాలెం, జిల్లెళ్ళమూడి పంచాయతీలలో అత్యధిక బీసీ జనాభా ఉన్న 2 పంచాయతీలను బీసీలకు కేటాయిస్తారు. బీసీలకు కేటాయించిన 2 పంచాయతీలు మినహా ఇక్కడ చెప్పుకున్న మిగిలిన 10 పంచాయతీలు ఓసీకి రిజర్వ్ చేయబడతాయి. ఒలేటివారిపాలెం మండలంలో మొత్తం పంచాయతీలు 21. 2011 సెన్సస్ ప్రకారం ఒలేటివారిపాలెం మండల జనాభా 39,855. ఎస్టీ జనాభా 912. ఎస్టీ జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఇక్కడ 1 పంచాయతీ కూడా రావటం లేదు. ఎస్సీ జనాభా 12,703. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 7 పంచాయతీలు రిజర్వ్ చేయబడ్డాయి. 2026లో శామీరపాలెం, పోలినేని చెరువు, కాకుటూరు, పోలినేనిపాలెం, సింగమనేనిపల్లి, నేకునాంపురం, కొండసముద్రం పంచాయతీల్ని ఎస్సీలకు రిజర్వ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మండలంలోని 21 పంచాయతీల్లో ఎస్సీ, బీసీలకు 10 పంచాయతీలు వచ్చాయి. ఈ 10 పంచాయతీల్లో ఎస్సీలకు కేటాయించిన శామీరపాలెం, పోలినేని చెరువు, కాకుటూరు, పోలినేనిపాలెం, సింగమనేనిపల్లి, నేకునాంపురం, కొండసముద్రం పంచాయతీలు పోను ఒలేటివారిపాలెం, పోకూరు, శాఖవరం, కలవళ్ళ, నదలపూరు, అమ్మపాలెం, బడేవారిపాలెం, లింగపాలెం, జమీనుప్పలపాడు, నూకవరం, కొండారెడ్డిపాలెం పంచాయతీలలో అత్యధిక బీసీ జనాభా ఉన్న 3 పంచాయతీలను బీసీలకు కేటాయిస్తారు. బీసీలకు కేటాయించిన 3 పంచాయతీలు మినహా ఇక్కడ చెప్పుకున్న మిగిలిన 8 పంచాయతీలు ఓసీకి రిజర్వ్ చేయబడతాయి. ఈ 8 పంచాయతీలతో పాటు 2021లో బీసీలకు రిజర్వ్ చేయబడిన చుండి, అంకభూపాలపురం, అయ్యవారిపల్లి పంచాయతీలు 2026లో ఓసీలకు రిజర్వ్ చేయబడతాయి. లింగసముద్రం మండలంలో మొత్తం పంచాయతీలు 16.
2011 సెన్సస్ ప్రకారం లింగసముద్రం మండల జనాభా 38,094, ఎస్టీ జనాభా 1,649. ఎస్టీ జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఒక పంచాయతీ మాత్రమే వస్తున్నది. 2026 ఎన్నికల్లో పెదపవని పంచాయతీని ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ఎస్సీ జనాభా 9,008. మండల జనాభాలో ఎస్సీ జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పంచాయతీలు 4. 2026లో ముత్యాలపాడు, అన్నిబోయినపల్లి, చిన్నపవని, మొగిలిచెర్ల పంచాయతీల్ని ఎస్సీలకు రిజర్వ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మండలంలోని 16 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 8 పంచాయతీలు వచ్చాయి. ఈ 8 పంచాయతీల్లో ఎస్టీలకు కేటాయించిన పెదపవని, ఎస్సీలకు కేటాయించిన ముత్యాలపాడు, అన్నిబోయినపల్లి, చిన్నపవని, మొగిలిచెర్ల పంచాయతీలు పోను లింగసముద్రం, విఆర్ కోట, తిమ్మారెడ్డిపాలెం, పెంట్రాల, మాలకొండరాయనపాలెం, మేదనమెట్లపాలెం, విశ్వనాథపురం, అంగిరేకులపాడు, రాచెరువు, గంగపాలెం పంచాయతీలలో అత్యధిక బీసీ జనాభా ఉన్న 3 పంచాయతీలను బీసీలకు కేటాయిస్తారు. బీసీలకు కేటాయించిన 3 పంచాయతీలు మినహా ఇక్కడ చెప్పుకున్న మిగిలిన 7 పంచాయతీలతో పాటు 2021లో బీసీలకు రిజర్వ్ చేయబడ్డ ఎర్రారెడ్డిపాలెం పంచాయతీ కూడా 2026లో ఓసీ అవుతుంది. గుడ్లూరు మండలంలో పంచాయతీలు 24. 2011 సెన్సస్ ప్రకారం గుడ్లూరు మండల జనాభా 46,883. ఎస్టీ జనాభా 5,096గా ఉంది. ఎస్టీ జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 3 పంచాయతీలు వస్తున్నాయి. 2026 ఎన్నికల్లో పోట్లూరు, చేవూరు, పురేటిపల్లి పంచాయతీలు ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ఎస్సీ జనాభా 13,675. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 7 పంచాయతీలు రిజర్వ్ చేయబడ్డాయి. 2026లో గుడ్లూరు, మోచెర్ల, చినలాటర్పి, దారకానిపాడు, కొత్తపేట, అడవిరాజుపాలెం, నాయుడుపాలెం పంచాయతీల్ని ఎస్సీలకు రిజర్వ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మండలంలోని 24 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 12 పంచాయతీలు వచ్చాయి. ఈ 12 పంచాయతీల్లో ఎస్టీలకు కేటాయించిన పోట్లూరు, చేవూరు, పురేటిపల్లి, ఎస్సీలకు కేటాయించిన గుడ్లూరు, మోచెర్ల, చినలాటర్పి, దారకానిపాడు, కొత్తపేట, అడవిరాజుపాలెం, నాయుడుపాలెం పంచాయతీలు పోను బసిరెడ్డిపాలెం, చిమిడితిపాడు, గుండ్లపాలెం, పరకొండపాడు, అమ్మవారిపాలెం, పాజర్ల, దప్పలంపాడు, రాళ్లపాడు, మొగల్లూరు, ఏలూరుపాడు, వెంకంపేట, స్వర్ణాజీపురం పంచాయతీలలో అత్యధిక బీసీ జనాభా ఉన్న 2 పంచాయతీలను బీసీలు కేటాయిస్తారు. బీసీలకు కేటాయించిన 2 పంచాయతీలు మినహా ఇక్కడ చెప్పుకున్న మిగిలిన 10 పంచాయతీలతో పాటు 2021లో బీసీలకు రిజర్వ్ చేయబడిన రావూరు, సాలిపేట పంచాయతీలు కూడా 2026లో ఓసీలకు రిజర్వ్ చేయబడతాయి.